ఒక రాజకీయ పార్టీ దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో నడపటం అనేది వారి అనుభవాన్ని బట్టి, వారికున్న ఆర్థిక వెసులుబాటు బట్టి, వారి వెన్నంటి ఉండి వారికి భరోసా ఇచ్చే వారి యొక్క సాహచర్యంలో రాజకీయ పార్టీలు ఏదైనా సరే, ఏవైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే ముందుకెళ్తూ ఉంటాయి. కానీ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, ఒక మండల నాయకుడు, ఒక గ్రామ నాయకుడు ఏ ఒక్కరి వల్ల కూడా పార్టీ ముందుకు వెళ్ళాలంటే ఒక్కొక్కసారి మనుగడ కష్టంగానే ఉంటుంది. కారణం ఏంటంటే పదవి తీసుకున్నంత ఈజీగా ఖర్చు పెడతామంటే అందరి వల్ల అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాల పట్ల, రాజకీయాల మీద వాళ్ళకున్న అవగాహన, వాళ్ళ అనుభవం ఎన్ని ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టి ఉండరు. అంటే కోట్ల రూపాయల ఆస్తి ఉన్న వాళ్ళే నాయకులు అవ్వలేరు, అవరు కూడా. అలాంటప్పుడు ఏంటంటే ఒక మండల స్థాయి, ఒక గ్రామ స్థాయి లీడరు ఆయన పార్టీని నడపాలంటే ఆర్థికంగా ఉన్నవాళ్ళైతే కుదురుతుంది తప్ప, అది కూడా డబ్బులు ఖర్చు పెట్టే ఆలోచనలో ఉండాలి. డబ్బులు ఉంటే సరిపోదు, ఆస్తి ఉంటే సరిపోదు. కోట్ల రూపాయలు ఆస్తున్నా కానీ పార్టీని నడపాలంటే షామియానా వేయాలా, కుర్చీలు వేయించాలా, గోతులు తీపించాలా, ఫ్లెక్సీలు కట్టించాలా, ఫ్లెక్సీ ప్రింటింగ్ వేయించాలా. వీటితో పాటు వచ్చిన అతిథులకు ఎండాకాలం అయితే చల్లని నీరు, వానాకాలం అయితే, శీతాకాలం అయితే వెచ్చని నీరు అంటే టీ ఇచ్చే పరిస్థితి ఉండాలి. వీటితో పాటు సమోసాలో, లడ్డూనో, బందర్ లడ్డూనో, ఇంకేవో బూందీనో, ఇంకేవన్నా కొంచెం క్లాస్ అయితే జీడిపప్పు, పిస్తా, బాదం స్టేజ్ మీద పెట్టేవాళ్ళు. వీటితో పాటు వాటర్ బాటిళ్ళు, ఇన్ని రకాలుగా ఉంటుంది. మరి ఒక్కొక్కసారి పదవులు ఉన్నవాళ్ళు కూడా దూరంగా ఉండటం, క్యాలెండర్ ఈవెంట్ చేయకపోవటం, ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఆ పార్టీకి మనుగడ అనేది రోజు రోజుకి క్షీణించే పరిస్థితిలో ఉంటుంది. ఇది వాస్తవం. ఒక్కొక్కసారి క్యాలెండర్ ఈవెంట్స్ కొంతమంది చేయకపోవడంతో వైరు వర్గాల్లో వీళ్లపై అయ్యిందోయ్ పోయిందోయ్, ఏదో అన్నారు కానీ ఏమీ లేదోయ్ అనే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొన్ని గ్రామాల్లో ఆర్థికంగా వెసులుబాటు లేనప్పుడు పదవులు పొందిన వారు అందరూ కూడా ఒక 4 రోజుల ముందో, వారం రోజుల ముందో సమావేశమై ఇంత అమౌంట్ అవుతుంది, ఇంత అమౌంట్ మనం ఖర్చు పెట్టాలి ఈ కార్యక్రమాలకే అని చెప్పి నిర్ణయాలు తీసుకోవడమో, లేకపోతే నెలకింత అవుతుంది కాబట్టి క్యాలెండర్ ఈవెంట్స్ చేయాలి కాబట్టి ఈ రకంగా చేద్దామనో, లేకుంటే మండల సమావేశానికి ఎంత, గ్రామ సమావేశానికి ఎంత, షామియానాకింత, కుర్చీలకింత, ఫ్లెక్సీకింత, మైకుకింత, పులిహారకింత, బొబ్బట్లకింత అని చెప్పని ముందే పథక రచన చేసుకోకపోతే ఒక్కడే చేయాలంటే కళ్ళంపడి నీళ్ళు రావడం గ్యారెంటీ. అది ఆనంద బాష్పాలు అవ్వచ్చు, ఇంకేదైనా బాష్పాలు అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే నాయకుడు అనేవాడు, నేను నాయకుడిని అని చెప్పుకునేవాడు రూపాయి తీయగలిగిన వాడే నాయకత్వం చేయాలి తప్ప, రూపాయి తీయకోకుండా నాకు అందలం ఎక్కాలి, అవకాశాలు రావాలి అంటే భవిష్యత్తులో ఇబ్బంది. అది అందని ద్రాక్ష అని చెప్పుకోవచ్చు, గగన కుసుమాలని చెప్పుకోవచ్చు. వాళ్ళ పరిస్థితి ఎప్పటికైనా త్రిశంకు స్వర్గమే అని చెప్పాలి. అంటే స్వర్గానికి వెళ్ళలేరు, భూమి మీదకే రాలేరు, గాల్లో ఉంటారు. అదే జరిగే పరిస్థితి రాకుండా ఉండాలంటే సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలి, సమిష్టిగా ముందుకు వెళ్ళాలి. అందరి యొక్క ఆలోచనలతో ఆమోదయోగ్యంగా ఉన్న ఆచరణలో ముందుకు వెళితేనే విజయం తథ్యం, లేకుంటే అపజయమే తప్పదు. ఇదే వాస్తవం.